వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రణరంగమే రగులుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన సందర్భంగా కూడా అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుంభకోణం జరిగింది అని చెప్పి హరీష్ రావు గారి పైన, కేసీఆర్ పైన ఉన్న కేసును కాస్త సిబిఐకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఈ విషయంలో మండిపడ్డ కల్వకుంట్ల కవిత గారు మాత్రము మరి హరీష్ రావు పైన చాలా పెద్ద బాంబే పేల్చారనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయని కవిత ఈ రోజు మాత్రం మరి ఎందుకు హరీష్ రావు గారినే కారణం అంటోంది, ఎందుకు సంతోష్ కుమార్ని కారణం అంటోంది, మరి ఎందుకు మరి తన తండ్రిపైనే వ్యాఖ్యలు చేసే స్థాయికి ఎదిగిపోతుందా, దిగజారిపోతున్నారా తెలియదు. కానీ ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయంలో, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మన ముందున్నారు మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఎందుకు తనని అడుగుతున్నానంటే తను రాజకీయ విశ్లేషకులుగా కూడా చాలా బాగా చెప్పగలరు. అది గ్రహస్థితి పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఏ విధంగానైనా. కాబట్టే అడిగి తెలుసుకుందామని మరి ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో మళ్ళీ పిలవడం జరిగింది. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల వేడి రోజుకింత పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా రగులుతా ఉంది. ఎందుకంటే ప్రతి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రతిసారి ఒక మంట రేగుతుందని చెప్పొచ్చు. అలాగే ఒక హాట్ టాపిక్గా మారుతుంది సోషల్ మీడియాలో. మరి పార్టీల మధ్య ఏమవుతుంది అని పగలు పెరిగిపోతున్నాయి అనుకోవచ్చు. ఇటు చూస్తే బీఆర్ఎస్, అటు చూస్తే కాంగ్రెస్, బీజేపీ మాత్రం చేతులు ముడుచుకొని కూర్చుంటా ఉంది. అంటే ప్రజల ఒపీనియన్ నేను చెప్తున్నా, నా ఒపీనియన్ కాదు సార్ ఇక్కడ. అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే కూడా అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 20 నెలల నుంచి కూడా దాని మీద విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మరి ఇది నిజంగా అవినీతి జరిగిందని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించట్లేదు, ఇటు చూస్తే మరి ఇది జరగలేదు అని చెప్పేసి క్లియర్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా నివేదిక సమర్పించినప్పటికీ కూడా వాళ్ళు కూడా రుజువు చేసుకోవడం లేదు. మరి నిజంగా అవినీతి జరిగి ఉంటే బీఆర్ఎస్ ఏం కాబోతోంది, నెక్స్ట్ రాజకీయాలలో ఏం జరగబోతోంది? ఎందుకంటే ఓ పక్క కవిత గారేమో హరీష్ రావు గారి పైన ఎలిగేషన్ చేశారు. మా నాన్న మీద ఇలాంటి మరకలు అంటుకోవడానికి గల కారణం ఏంటి అంటే హరీష్ రావు గారు వాళ్ళే కుంభకోణం నడిపించారు అని ప్రెస్ మీట్లో సభాముఖంగా చెప్పారు తను భయపడకుండా. మరి అందరి అనుమానాలు ఏమున్నాయంటే ఒకప్పుడు అక్కడ ఏపీ రాష్ట్రాలలో జగన్ షర్మిల టైపే ఇక్కడ జరుగుతుంది. అప్పుడేమో సీఎంగా ఉన్న జగన్ పైన వాళ్ళ చెల్లె షర్మిల అక్కడ ఫైట్ చేసింది, ఇక్కడనేమో మరి ఇప్పుడు కేటీఆర్ గారి పైన కవిత ఫైట్ చేస్తూ ఉంది. ఏం జరగబోతుంది? షర్మిలకు పట్టిన గతే కవితకు పట్టబోతుందా అని అడుగుతున్నారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు. ఇక్కడ పోతే ముందుగా మీరు షర్మిలకి గతి అన్నారు ఒకటి, రెండోది వెలిగేషన్, అవును, మూడోది తెలంగాణ గవర్నమెంట్ ఏమవుతుంది, అవును, నాలుగోది అసలు పార్టీలు ఎక్కడ ఉన్నాయి, పార్టీల్లో పర్సన్స్ ఏమవుతున్నారు. వీటన్నిటికన్నా కూడా ముందు ముఖ్యంగా జనానికి మాట్లాడుకోవడానికి, జనానికి ఒక రకమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి అంటే దాని తర్వాత ఒకటి ఏమవుతుంది అంటే పనికిరాని వస్తువులు ఆఫర్ పెడతా ఉంటారు, ఖచ్చితంగా పెడతారు. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న సంఘటన, ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టారు కొన్ని రాష్ట్రాల్లో, మనకి తెలంగాణలో ఉన్నదో లేదు ప్రజెంట్, మరి కర్ణాటకలో అయితే ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా స్టార్ట్ చేశారు ఉచిత బస్సు అన్నారు. దీని వలన, ఈ పథకం వలన ఎవరికి ఉపయోగం? దీని వలన గవర్నమెంట్ నుంచి ఎంత సొమ్ము వెళ్ళిపోతుంది? ఇప్పటి వరకు వారు ఉచితంగా బస్సు ఇస్తేనే జనాలకి సౌకర్యం జరుగుతుందా? ఒకటి బస్సు ఒకటి ఉన్నది, మరి వాళ్ళు ఇంటి దాకా వెళ్ళాలంటే బస్సులో వెళ్ళలేరు కదా. పోనీ ఆ బస్సు ఎక్కడి దాకా వెళ్తుంది? మరి మగవారు ఏం తప్పు చేశారు? ఓట్లు వేయకూడదా? వారు ఓట్లు వేయకూడదా? వాళ్ళు వేస్తేనే కదా కార్యకర్తలుగా మగవారు కావాలి, జెండా పట్టుకోవడానికి మగవారు కావాలి, ఏదైనా కొట్టాలన్నా చంపాలన్నా మగవారు కావాలి. మరి వారేం తప్పు చేస్తే వారికి ఫ్రీ బస్సు ఇచ్చే గౌరవం ఏది? బస్సు ఫ్రీ అనేది మహిళకి ఇచ్చే గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి సిలిండర్ కూడా ఫ్రీగా ఇవ్వచ్చు కదా, మరి వారికి వస్త్రాలు కూడా 3 నెలలకు ఒకసారి ఫ్రీగా ఇవ్వచ్చు కదా, మరి వారికి ప్రతి నెల ఎంతో కొంత జీతపత్యం ఇవ్వచ్చు కదా. వారికి ఉపయోగం ఎక్కడుంది? ఇక వారు బస్సు ఫ్రీ అని చెప్పి వీరు వెళ్ళటమే పని లేకుండాను. ఒకటి ఆ పథకం అసలు ఎందుకు పెట్టారు ఎవరికి తెలియదు. అసలు బస్సు ఫ్రీ అనే పథకం ఎందుకు పెట్టారు? ఓకేనా? దీని గురించి పథకానికి అయ్యేటువంటి ఖర్చు ఏమో
వేలల్లో ఉంటుంది. దీనికి పబ్లిసిటీ అయ్యే ఖర్చు ఏమో లక్షల్లో ఉంటుంది. ఓకే. ఇదంతా కూడా ఏమవుద్ది అంటే రేపటి రోజున పార్టీలు మారినప్పుడు వెలిగేషన్కి వస్తుంది. ఉమ్, ఉచిత గ్యాస్ అన్నారు, ఉమ్, గ్యాస్ మీద సబ్సిడీ అన్నారు. ఉమ్, ఈ గ్యాస్ మీద సబ్సిడీ వచ్చేసి 250-350 రూపాయలు ఉంటుంది. ఈ సబ్సిడీకి అయ్యే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఉమ్, మళ్ళీ వాడు కరెంటు బిల్లో ఆ, మరి ఇంకోటి పెంచుతారు. ఉమ్, ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు. ఉమ్, ఉచిత బస్సు అన్న తర్వాత ఉన్న రేట్లు టికెట్లు అలా ఉంచాలి కదా. ఉమ్, 2 నెలలు ఆగండి, మళ్ళీ టికెట్ రేట్ పెరుగుతుంది. ఆ. ఈ టికెట్ రేట్ పెరిగి ఎవరి మీద భారం పడుతుంది? మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. అంటే ప్రజల పిచ్చోళ్ళ, ప్రజల అలాగే అమాయకుల, ఉన్నారుగా. ప్రజల దేవుళ్ళ? ఇప్పుడు ఏదైనా సరే బరాయించుకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఈ ప్రజల్లో అడిగే టయానికి ఏదో ఒక రకమైనటువంటి వెలిగేషన్స్, ఉమ్, ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పరుస్తారు. అంటే మైండ్ సెట్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు తెలంగాణలో మరో ప్రాజెక్ట్ వస్తుందండి. ఉమ్, ఒకప్పుడు మనం అనుకున్నది తెలంగాణలో అన్నీ ఉన్నాయి, హైదరాబాద్ అన్నీ ఉన్నాయి, ఓడరేవు లేదని, బీచ్ లేదని. మినీ బీచ్ తెస్తున్నారు ఆ కదా. బీచ్ దానికి వచ్చేసి 2 లక్షల కోట్లట. ఉమ్, బీచ్ ఉమ్, ఏ దరిద్రుడు అని చెప్పాడు? హైదరాబాద్ లో బీచ్ ఏంటంటే దరిద్రం కాబోతున్నా. అవసరం ఏంటండి? అవసరం ఏంటి? ఉన్నదానికే వనరు లేదు, ఉన్నదానికి గతి లేదు. తెలంగాణ ప్రజల రోడ్లు కోసం మొత్తం వర్షం పడితే గుంతలు, నీళ్లు పోయేదానికి అవస్థలు. అవసరం ప్రభుత్వాలతో సంబంధం లేదు. హైదరాబాద్ ఉన్న పరిస్థితికి, ఇక్కడున్న వనరులకి బీచ్ ఏం చేయాలి? ఉమ్, ఎవడు ఎగరాలి? ఉమ్, ఎవరికి ఉపయోగం దానివల్ల? దాని పక్కన 4 పబ్బులు వెలుస్తాయి, దాని పక్కన 4 హోటల్స్ వెలుస్తాయి, ఉమ్. దాని పక్కన 100 ఎకరాలు భూమి అంతా స్వాహా అయిపోద్ది. అంటే అంతమందికి ఉపాధి కలిగించిన వాళ్ళు ఉపాధి అవుతారు కదా. కాదండి, పని మనుషులే ప్రభుత్వం. అవుతారు. ఉమ్, వాళ్ళు పని మనుషులే అవుతారు. ఉమ్, ఎవరైనా జాబ్ చేస్తారు కానీ ఆస్తులు కూలబెట్టుకోలేరు కదా. ఉమ్, దాని ఎక్కడ ప్రాజెక్ట్ ఉంది? అది ప్రాజెక్టా? ఎవరికి ఉపయోగం దానికి? ఉమ్. ఒకటి ఆలోచించండి. అంటే ప్రభుత్వాలు టూరిస్ట్ కాదు, ప్లేస్ గా మారుద్దాం ఒక ప్రభుత్వం వచ్చింది అంటే ఎవరికి ఉపయోగం ఉండాలి? ఉమ్, మిడిల్ క్లాస్ కి, కామన్ పీపుల్ కి ఉపయోగించేలా ఉండాలి. ఎలాగా? ఉమ్. జాబ్స్ అంటే అది కలకాలం కొంత వరకు ఉంటుంది. హైదరాబాద్ కంపెనీ వస్తే అభివృద్ధి సార్ అది. ఎక్కడి నుంచి అభివృద్ధి అండి? ఏ దానికి హైదరాబాద్ అభివృద్ధి? అభివృద్ధి. ఏ దానికి అభివృద్ధి అవుతుంది? టూరిజం. మరి ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? ప్రజలే కదా. ఉమ్, ట్యాక్స్ ప్రజలే కదా కట్టాలి. ఉమ్, ఉం? ఈ రకమైనటువంటి పథకాలు తీసుకొచ్చి ఉమ్, జనాల్లో లేనటువంటి ఆశలు కొరిగించి, ఉమ్, ఒక సిటీస్ లో అండి మీరు గమనించి ఉంటే గనక ఈ కొంతకాలం ఒక సంవత్సరం లోపున దాదాపుగా 200 పబ్బులు ఉమ్, ఓపెన్ అయినాయి. ఉమ్, ఎవరికి దాని వల్ల ఉపయోగం? ప్రభుత్వాలు తప్పితే ఎవరికి ఉపయోగం? ఇవంతా చాప్ కింద నీరులాగా డబ్బు వెళ్ళిపోతూ ఉంది, yes. కొమ్ము కాస్తూ ఉన్నారు. ఉమ్, మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి డ్రింక్ తాగితే కేసు, ఉమ్, 10,000 రూపాయలు జరిమానా, ఉమ్, డ్రంక్ అండ్ డ్రైవ్. ఉమ్, పక్కనే ఉంటారు మళ్ళీ పోలీసులు. ఉమ్, పోలీసులకు వార్నింగ్ ఏంటంటే వారి జీతభత్యాలు సంపాదించుకొని 10 రెట్లు గవర్నమెంట్కి ఇవ్వాలి. yes. 30,000 రూపాయలు శాలరీ ఉంటే 3 లక్షల రూపాయలు సంపాదించాలంటే జనం మీద పడతారు. ఉమ్, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? జనాల్ని పిచ్చి వాళ్ళని చేయడానికి తప్పితే వేరే ఏది లేదు. ఇకపోతే మీరు అంటే జనాల్లో ఒక అవగాహన రావాలి. ఈ పథకాలన్నీ పథకాలనేది ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. ఉమ్, ఈ పథకాలు జనాల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. ఈ పథకాలన్నీ కూడా మాకు వద్దు అని జనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతారో అప్పుడు వెలిగేషన్స్ రావు. ఉమ్, అప్పుడు ఖచ్చితంగా వెలిగేషన్స్ రావు. ఓకే. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనిషికి ఉపయోగించేటువంటి పనే చేస్తుంది. ఉమ్, ఇలా చేసే కన్నా వారి అకౌంట్ లోనో లేదా వారికి చేస్తే అయిపోతుంది. ఏదో ఒకటి Yeah. ఉపయోగం చేయాలి కదా. ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటే నలుగురికి వాళ్ళకి ఉపయోగించిస్తే ఆ నలుగురు కూడా బాగుపడతారు. ఉమ్, ఫ్రీ బస్సు వల్ల సంసారాలు చెడిపోతే తప్పితే ఉపయోగం లేదు. దాని వలన ఎవరికీ లేదు ఉపయోగం. Hmm. ఉపయోగం ఒకరికే ఉంది, రాజకీయ ఇప్పుడు వ్యక్తులకి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉందంటారా లేదంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కాదండి, ప్రతి ప్రాజెక్టు ద్వారా కూడా ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అలాంటి ప్రాజెక్టు ఎందుకంటే కట్టడం ద్వారా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద ఇరిగేషన్ అది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మినీ మనకి బీచ్ తెస్తానన్నారు. 1940 చిల్లరలో 1943 నుంచి 56 వరకు కూడా కొనసాగింది ఒకటి నాగార్జున సాగర్. ఉమ్, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అది మొత్తం మనుషులే కట్టారు. ఆ, మనుషులతోనూ జంతువులతో కూడా కట్టినటువంటి విధానాలు మనకి అక్కడ శిలాప్రతిలో కనిపిస్తా ఉన్నాయి. ఉమ్, ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడ అయినటువంటి ఖర్చు కానివ్వండి, ఉమ్, అక్కడ అయినటువంటి వెలిగేషన్స్ కానివ్వండి, ఇప్పటికి కూడా అక్కడ ఏం నడుస్తుందంటే కాళేశ్వర మనకి ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టింది ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. అవును. ఉన్నది కదా. అక్కడ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ నాగార్జున సాగర్ కింద ఒక్కొక్కరికి 50 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు ఏకచక్క బిట్లు ఉన్నాయి. ఓకే. ఏకచక్క బిట్లు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. ఆ, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి ఆ, ఈ రోజు కొంతమంది పోయారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది పోయే కాలంలో ఉన్నారు. ఓకే. వారందరికీ కూడా 50 ఎకరాల నుంచి 500 ఎకరాల ఏకచక్క బిట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఆ, ఎవరికి ఉపయోగపడింది ఇప్పుడు చెప్పండి నాకు? అది కామన్ మ్యాన్ కాదు,
రాజకీయంలో ఉండేటువంటి వ్యక్తులకి, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఆ వ్యక్తులకు ఉన్నది. ఇకపోతే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే డెవలప్ చేస్తున్నారో, ఇప్పుడు ఒకప్పుడు మనకి ఆ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శంషాబాద్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కొత్తగా డెవలప్ అయినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, రోడ్లు డెవలప్ అంటే ఏంటి చెప్పండి అసలు నాకు. డెవలప్ అంటే ఏంటి అసలు? డెవలప్ అంటే సదుపాయాలు కలిగించడం కాదు, ప్రజలకి సదుపాయాలు కలిగించడం కాదు డెవలప్మెంట్. సగటు మనిషి జీవించే విధానాన్ని సృష్టించడం. డెవలప్ అంటే ఒక వ్యక్తి ఒక విలేజ్ నుంచో ఒక టౌన్ నుంచో వచ్చి ఇక్కడ వనరు ఉన్నది అని సృష్టించడం. ఎక్కడుంది చూపించండి నాకు వనరు. డెవలప్ అంటే ఎవరికి డెవలప్ ఉంది? అది ప్రజలకి కాదు, అది అక్కడ పాలించేటువంటి నాయకులకు డెవలప్ ఉంది. త్వరగా వెళ్లేందుకు రోడ్లు వేస్తారు, త్వరగా వెళ్లేందుకు ఫ్లైఓవర్స్ వేస్తారు, త్వరగా వెళ్లి పబ్బుల్లో డాన్స్ వేసుకునేందుకు ఆ ఊరి చివరన గెస్ట్ హౌస్ కట్టుకుంటారు. ఎవరికి ఉపయోగం దాని వలన? సగటు వ్యక్తి పని మనిషిగానే మిగిలిపోతున్నారు. డెవలప్ అంటే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ జీవనాధారానికి బాగున్నది, నేను నా భార్య బిడ్డలు జీవించవచ్చు, నాకు పని దొరుకుతుంది, ఇది డెవలప్మెంట్. ఒక సగటు వ్యక్తి 10 దాటిన తర్వాత రోడ్డు మీద ఉంటే పోలీసులు కొడుతున్నారండి. ఎవరు బతుకుతున్నారు ఇక్కడ? వారికి ఇల్లు కావాలంటే 30,000 రూపాయలు రెంట్లు ఉన్నాయి ఈ రోజున. ఇంకెక్కడ సగటు మనిషి బతికేలా ఉంది? హైటెక్ సిటీకి వెళ్ళి కానీ గచ్చిబౌలి కానీ వెళ్ళండి, గంట సేపు కాదు ఒక హోటల్కి మనం తెల్లేము, సగటు వ్యక్తిగా తెల్లేరు. డెవలప్ ఎక్కడ ఉంది? విదేశీయులు పర్యాటనకు వచ్చేదానికి డెవలప్ ఉంది. మనం పని మనుషులుగానే ఉంటున్నాం, సగటు మనిషి పని మనిషిగానే ఉంటున్నారు. ఇదంతా కూడా వారి యొక్క రాజకీయ వ్యవస్థ కోసం, వేరే దగ్గర నుంచి పెట్టుబడులు రావడం కోసం మాత్రమే చేస్తున్నారు డెవలప్. అంతేగాని సగటు మనిషి బాగుపడేలాగా, సగటు మనిషికి ఉపాధి కలిగించేలాగా ఏ ప్రభుత్వాలు చేయట్లా. దీని అన్నిటికీ కారణం మనిషి అమాయకుడు కాబట్టి, సగటు మనిషి మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ వాళ్ళు అమాయకులు కాబట్టి ఇలాంటివి జరుగుతుంది. ఒకటేనండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకం కూడా కొట్టిపరేస్తే నాయకులు అప్పుడు పనికొచ్చే పని చేస్తారు. అది. ఇకపోతే ఇక కవిత గారి గురించి వచ్చేటప్పటికి అంటే అది అదే నేను అడిగాను, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిజంగా అవినీతి జరిగింది అంటారా? ఇప్పుడు అందుకోసం మీకు చెప్పింది నాగార్జున సాగర్ గురించి ఊరకేం చెప్పలా. మొదటగా చెప్పుకొచ్చినటువంటి స్టోరీ అంతా కూడా ఈ స్టోరీ కోసమే చెప్పాను మీకు. అంటే ఆ రోజు నుంచి కూడా మనకి ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా వాళ్ళకి స్వలాభం లేని ఎవరు చెయ్యరు. ఇప్పుడు అంత స్టోరీ చెప్పుకొచ్చింది మీకు అదే. ఇప్పుడు ఏకచక్క 50 ఎకరాల నుంచి 500 ఎకరాల నాగార్జున సాగర్ కింద ఇప్పటికే నాయకులకు ఉంది. ఇప్పటికీ పాలకులు అక్కడ కౌలుకు చేసే వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. పనుడుగానే మిగిలిపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సరౌండింగ్ ఉన్నటువంటి దాంట్లో బిఆర్ఎస్ వాళ్ళకి 1000 ఎకరాలు ఉంది, లక్షల ఎకరాలు కూడా ఉంది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ కొన్ని 140 ఊళ్ళు దత్తత తీసుకున్నారు. వాళ్ళు దత్తతనే చెప్పారు అప్పట్లోను. బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దత్తత అని చెప్పి తీసుకున్నటువంటి ఊళ్ళు 144 ఊళ్ళు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఊళ్ళని చాలా వెళ్ళిపోయినాయి. కొట్టి బెదిరించి నైట్ సమయంలో వెళ్ళేసి వాళ్ళని ఎన్నో రకాల బాధలు పెట్టేసి లాక్కున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీడియా ముందు రావు. దాని తర్వాత చెప్పగలుగుతున్నారు, మన దగ్గరికి నాయకులు చాలా మంది వస్తారు కాబట్టి ఎవరి ఇప్పుడు ఎవరి తప్పుదాయని ఎక్కడ తెలుస్తుంది అంటే, ఒకటి లాయర్ దగ్గర, ఒకటి ఆస్ట్రాలజర్ దగ్గర, మరొకటి పోయిన తర్వాత ఎప్పుడు దగ్గర రాసే ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అక్కడ 144 ఊళ్ళని ఖాళీ చేయించారు. ఆ ఊళ్ళకి అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నినాదం ఒక పేపర్ ఏంటంటే, వాళ్ళకి ఇది ఇప్పుడు కూడా ఉంది బుక్లెట్. వాళ్ళ ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం బుక్లెట్ ఏముంది అంటే, ఆ ప్రాజెక్టు కింద పోయినటువంటి ఊర్లు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వారికి పురవాసు కింద హైదరాబాద్ లో నిర్మించేటువంటి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మించేటువంటి రాజీవ్ గృహకల్ప లాంటివి ఉన్నాయి కదా, అవి కేసీఆర్ కట్టినటువంటి ఇళ్ళు ఉన్నాయి. 2 BHK 1 BHK అని 15 అంతస్తులు వేసి కట్టినారు అప్పుడు. అవి పాడుబడ్డి కూడా కొన్ని. ఆ కట్టినప్పుడు నిర్మించినప్పుడు ఉన్నటువంటి దాంట్లో పురవాసు కింద మీకు ఇల్లు కల్పిస్తాము, ఈ రోజుకి లేదు, అడిగిన వాళ్ళకి లేదు. అవి ప్రభుత్వాలు మారిన తర్వాత అమ్ముకోవడం లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు అవి ఎవరికి ఇచ్చాడు ఇప్పటివరకు అర్థం కాదు. చాలా మందికి ఇచ్చారు కేసీఆర్ గారు. ఎక్కడ ఇచ్చారు? 100 ఇళ్లు కడితే 10 మందికి ఇచ్చినట్టు కనిపిస్తుంది. అవి మొత్తం నాయకుల కింద మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? చెప్తా వినండి, అది కూడా చెప్తా. అప్రోచ్ అయ్యారు కాదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి, 1500 ఇళ్లు ఉంటాయి అక్కడ. 1500 ఇళ్లు కన్స్ట్రక్షన్ అయినాయి, కొన్ని పాడుబడ్డాయి కూడా, కట్టేటప్పుడే పాడుబడ్డాయి. ఆ ఇళ్లలో 100 మందికి ఇచ్చినట్టు కనిపించారు. తదిమ్మ ఇళ్లన్నీ ఏమైనాయి?
ఎక్కడైనా అడిగితే 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, ఆ తర్వాత అమ్ముకోవడం. ఇది ఎవరు అమ్ముకుంటున్నారు? కొంతమంది నాయకులకు ఇచ్చేస్తారు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఉన్నారు ఇందులో. ఇలాగా ఈ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ ఎంత తీసుకుందండి? లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు పైన చినుకున ఈ ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకుంది. ఇది మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎంత డబ్బులు తీసుకుందండి? ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజల మనీ మళ్ళీ కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంది. ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చింది? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి లీడర్ కి. ఈ కాంట్రాక్ట్ పైన ఎవరున్నారు చెప్పండి, మీకు అయినా ఐడియా ఉందా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి లీడర్ ఉన్నాడు, అలానే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రిలేటివ్ ఉన్నాడు. ఆ పేర్లు ఇంకా వద్దులేండి, బాగోదు. లీడర్లు ఉన్నారు. ఈ లీడర్లు అంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ బాగుందా అంటే దాంట్లో మొత్తం నాసే నడుస్తుంది. మొత్తం నాసితోనే చేసిన కన్స్ట్రక్షన్. ఇకపోతే ఆ ఎయిర్పోర్ట్ ఎంత కూడా నాసితో చేసిన కన్స్ట్రక్షన్ అయితే ఈ పాటికి కూలిపోవాలి కదా. కూలిపోయేలా ఎందుకు ఉంటదండి? ఇనుము నాసిగా ఉండదుగా. నాసి అనేది ఇనుము ఉండదండి. ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా గుర్తుపెట్టుకోండి, నాసి అనేది మెటీరియల్ లో ఉంటది కానీ ఇనుములో ఉండదు. ఇనుము కరెక్ట్ గా ఉంటే ఎంత నాసిదైనా కొన్నాళ్ళు పనిచేస్తుంది. అది అంటే 60 సంవత్సరాలు ఉండేది 40 సంవత్సరాలు ఉంటది. కుంగిపోవటమో దాన్ని మరమ్మతులు చేయటమో చేస్తారు, పైకి రూపులేఖలే ఇస్తారు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే ఇలా చేసిందంటే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వచ్చింది కాబట్టి మనం చెప్తూ ఉన్నాం. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి చాలా నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దానికి ముందున్న ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా కొమ్ము కాయటం వలన, డబ్బు కాసిపట్టడం వలన ఆ డబ్బులు సగభాగం విదేశాల్లోకి వెళ్ళి అక్కడ హోటల్స్ నిర్మించుకోవడం, అక్కడ ప్రాజెక్టులు చేసుకోవడం లాంటివి నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వాన్ని నేను వెంచట్లా. ఎక్కడైతే అలాంటి కాంట్రాక్ట్స్ కామన్ పీపుల్కి ఇస్తారో, కామన్ పీపుల్ వచ్చేటువంటి నినాదం వస్తుందో అప్పుడు ఏ ప్రాజెక్ట్ కూడా ఇలాంటి వెలిగేషన్స్ రావు. అలాంటిది నినాదాలు రావాలి, ప్రజలు ఒప్పుకోకూడదు. మేం కట్టుకుంటామని నిందార్థం రావాలి, మాకేదైనా అవసరం మేము చూసుకుంటామని రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడు ఈ పార్టీ నాయకులతోనో పార్టీ ప్రభుత్వాలతోనో మనకు అవసరం లేదు. ఇకపోతే కవిత గారు నిన్న ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు. హరీష్ రావు గారు ఒకటి, తర్వాత మనకి సంతోష్ గారిది, తర్వాత కేసీఆర్ మీద మచ్చబడింది అని చెప్పేసి అని. వాస్తవమే అది, వాస్తవమే అండి. ఇప్పుడు మీకు అంటూ ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత మీరు నిర్వర్తించాలి కదా. మీరు నిర్వర్తించకుండా కొమ్ము కాశారు, డబ్బుకి ఆశపడ్డారు, రూపాయి సంపాదిస్తే సరిపోదు అనుకున్నారు, కోట్ల రూపాయలు కావాలనుకున్నారు. మరి కోట్ల రూపాయలు కావాలనుకున్నారు కాబట్టే కవిత గారు మాట్లాడడం తప్పే ఉంది. అంటే కవిత గారి మాటల్ని మీరు సమర్థిస్తున్నారు? ఖచ్చితంగా సమర్థిస్తున్నానండి. ఒక కవిత గారు కాదు, ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరిని నేను సమర్థిస్తాను. ఒక ప్రాజెక్ట్ మీద ధైర్యంగా ఆవిడ వెలిగేషన్ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా తప్పుదారి ఉండదు కాబట్టి. ఇప్పుడు ఆవిడ మీద కేసు పెట్టారండి, ఆవిడ తప్పు చేసిందని పెట్టారు, మరి అక్కడ నిరూపించలేదు ఎందుకు? అక్కడ ఎందుకు నిరూపించలేదు? ఆవిడ నిరూపించలేదు కదా, మరి వచ్చారు కదా బయటికి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు దాన్ని బట్టి అక్కడ వెలిగేషన్ తీస్తే ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి వెళ్ళినట్టుంది కేసు కూడా. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందని చివరికి ఇప్పుడు ఈ మధ్యన సిబిఐ కూడా కొమ్ము కాస్తుంది. అంటే ఈ విషయంలో మరి ఇప్పుడు హరీష్ రావు గారు గానీ కేసీఆర్ గానీ ఇద్దరు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇక్కడ వచ్చేసి హరీష్ రావు గారిది అయితే కొంచెం చెప్పలేము, కేసీఆర్ గారిది మాత్రం పంపించేటువంటి స్థాయి ఉండకపోవచ్చు. ఏ వన్లో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు పదవులు ఇచ్చేశారు. ఆ రోజుల్లో నమ్మబట్టే పదవులు ఇచ్చారు కాబట్టి ఆయన ఒక తలకాయగా ఉన్నారు. ఆయన సీఎం పొజిషన్ లో ఉన్నారు. అప్పుడు సీఎం పొజిషన్ లో ఉన్నవారు ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఇలాంటి చిన్న ఎందుకు చేస్తారు? వెలిగేషన్లు కావాలంటే రాష్ట్రాన్ని నమ్మేస్తారు, రాష్ట్రాన్ని తాగడ పెట్టేస్తారు, కావాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి తీసుకుంటారని అయితే నేను అనుకోను. ఇవన్నీ కూడా కింద స్థాయి వాళ్ళే చేసినట్టు పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇంకేదైనా పేపర్లు మార్చేసి కావాలని చెప్పి అతన్ని విరికించాలి అలా చేయడం తప్పితే ఇవన్నీ చిన్న చిన్నవండి. ఈ లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు తీసుకుని ఏం చేసుకుంటారండి? ఆయనకి అవసరం లేని విషయం. ఆయనకి పెద్ద లక్షల రూపాయలతో పని లేదు. ఆయన పెద్ద అయిపోయింది. ఆయన సంపాదించుకొని కూడబెట్టుకొని చేసింది అయిపోయింది. ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు లేకపోతే ఇలాంటి చెత్త అంతా తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన పేరు చెప్పుకొని కింద వాళ్ళు తినే ఉంటాయి అనమాట. ఆయన గురువు, వీళ్ళంతా శిష్యులు. అదే ఇప్పుడు దాంట్లో భాగంగానే ప్రధాన పాత్ర హరీష్ రావు అండ్ సంతోష్. ఇటు చూసుకోవాలి చిన్న కేడర్ లో ఉన్న వాళ్ళకి కేటీఆర్ కూడా పాత్ర ఉంది అని అంటున్నారు. ఆయనకు కూడా జైలు తప్పదు అంటున్నారు. కేటీఆర్ గారికి పాత్ర ఉంది అంటే ఇక్కడ 2 రకాలండి. కేటీఆర్ గారి పాత్ర లేదని చెప్పలేం. అక్కడ పొగ వస్తుంది అంటే నిప్పు లేకుండా పొగ రాదు. ఖచ్చితంగా ఒక కేటీఆర్ కాదండి, ఏ ప్రభుత్వాలు ఉన్నా వెలిగేషన్స్ వస్తాయి. ప్రభుత్వాలు ఉన్నంత వరకు వెలిగేషన్స్ వస్తూనే ఉంటాయి. రేపటి రోజున ప్రభుత్వం మారితే టీడీపీ మీదకనే వస్తుంది, బీజేపీ మీదకనే వస్తుంది, కాంగ్రెస్ మీదకనే వస్తుంది. ప్రభుత్వాలు ఉన్నంత వరకే ఉంటుంది. ప్రభుత్వాల తర్వాత ఖచ్చితంగా వెలిగేషన్స్ వస్తాయి. ఇప్పుడు జగన్ గారు వెళ్ళిపోయినారు, ఏపీలో తీసుకోండి. జగన్ గారు వెళ్ళిన తర్వాత వెలిగేషన్స్ రాలేదా?
చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పట్లో వెలిగేషన్స్ రాలేదా? కాంగ్రెస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వెలిగేషన్స్ తీలేదా? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు దొంగలే. ఇక్కడ పార్టీతో సంబంధం కాదు, ప్రతి ఒక్కరు దొంగలే. ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోద్దండి రేపటి రోజున. ఇప్పుడు ఇవి చేసేటువంటి పథకాలు కానీ ఇవన్నీ కూడా రోడ్డు మీద గుంతలు పూడ్చాలి కానీ ఎక్కడో పొలాల్లో ఉన్నటువంటి చాలాలో ఉన్నటువంటి గుంతలు పూడుస్తా ఉన్నారు. ఈ రకంగా చేసి చాలా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఈ రకంగా చేసినటువంటి దానికి రేపటి రోజు కాంగ్రెస్ వస్తానికి గ్యారంటీ లేదు. ఈ కాంగ్రెస్ రానప్పుడు వేరే ప్రభుత్వాలు వస్తాయి. వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి కుంభకోణాలు బయటపడతాయి. ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి ఈ రోజు చూస్తూ ఉంటే? చాలా రకాలు ఉన్నాయి. అంటే వీళ్ళ మీద చేసిన ఎలిగేషన్స్ కు మరి కవితని ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ నిర్ణయం కూడా మరి కేసీఆర్ గారే తీసుకున్నారు. ఎందుకంటే పార్టీ అధినేత తను కాబట్టి కవితను సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంటే అక్కడ జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ కలిసి కూడా ఆమెను సస్పెండ్ చేస్తూ తీర్మానం లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మరి పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్పిన కవిత గారి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. రేపు ఆమె పరిస్థితి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ఒక పార్టీ పెట్టిన తర్వాత అది పాలకుల కోసం కాదు, ప్రజల కోసం. దాంట్లో ఎన్ని రకాల వెలిగేషన్స్ వచ్చినా ఎన్ని రకాలు వచ్చినా కూడా పార్టీ గురించి బయట పెట్టారు కాబట్టి, ఆ పార్టీలు వ్యతిరేకతగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైదొలగడం అనేది కరెక్ట్. కేసీఆర్ గా చేసిన పని కరెక్ట్ అయిన పని. అది ఎవరికి మాట రాకుండా ఉంటుంది. ఆవిడ కూతురే కావచ్చు, కొడుకే కావచ్చు. అక్కడ పార్టీ మీద తప్పుదాయం పెట్టినప్పుడు, పార్టీలో ఉన్నటువంటి పర్సన్స్ ని తప్పు చూపించినప్పుడు వాళ్ళని బయదొలగించడం కరెక్టే. అది కేసీఆర్ గారు అంతకన్నా ఏం చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే 10 మందిని ఆవిడ కోసం 10 మంది నాయకులకి అయితే చేయలేరు కదండి. ఖచ్చితంగా అది వైదొలగాల్సిందే. దీనిలో కూడా రాజకీయ కోణం ఉంది. దీనిలో ఖచ్చితంగా రాజకీయ కోణంతోనే జరుగుతుంది. ఇది రాజకీయ కోణంతోనే జరిగింది. నెక్స్ట్ కవిత గారి స్టెప్ ఎలా ఉండబోతుంది అంటున్నారు? కవిత గారి స్టెప్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు లోపల ఉన్నటువంటి పార్టీ నినాదాలు ఏదైతే ఉందో, ఒక పార్టీలో చేస్తూ మరొక పార్టీ పెట్టడానికి కానీ, మరొక దగ్గరికి సపోర్ట్ తీసుకోవడానికైనా, మరొక దగ్గర ఇండివిజువల్ గా మనం చేయాలనుకున్న పని ఏదైతే ఉందో, ఒక దగ్గర జాబ్ చేస్తూ ఇంకో దగ్గరికి ఎలా అయితే మనం చేయమో అది ఏదైనా దొంగగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫుల్ ఫ్లెక్సిబుల్ గా బయటికి ప్రజల్లోకి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అంటే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆవిడ హరస్కోప్ పట్టి అయితే వాళ్ళలో ఉన్నటువంటి ముగ్గురులో కూడా చేసినప్పుడు అయితే నేను ఏంటి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అలానే కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీరి జాతకాలన్నీ కూడా నేను పరిశీలించినప్పుడు అయితే కవిత గారి జాతకం అయితే కొంచెం జోష్ లో ఉంది. కవిత గారి జాతకం రానున్నటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే వినాదం ఉందో ఆ నినాదాన్ని ఖచ్చితంగా ఆవిడ ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతుంది, ప్రజల నుంచి మెప్పొందగలుగుతుంది అనే ఒక ఇదైతే ఆవిడ నాకు కనిపిస్తా ఉంది. కానీ చెప్పలేం. రానున్న కాలంలో పార్టీ పెట్టొచ్చు, పార్టీతో సంబంధం లేకుండా పదవులైనా రావచ్చు, మంచి మంచి కేంద్ర ప్రభుత్వం లాంటి సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మంచి అయితే జరుగుతుంది దీని వలన. పార్టీ నుంచి బయదొలగడం వల్ల ఆవిడకి ఒక ఫ్రీడమ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఆ మసబారినటువంటి ముసుగు ఏదైతే ఉందో అది తీరిపోయిందని చెప్పొచ్చు. గబ్బిడం లాంటి స్థానం నుంచి గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళింది అనుకోవచ్చు. గబ్బిడం నుంచి గద్ద వరకు. గబ్బిలం బీఆర్ఎస్ జాగృతి అంటారు. అంటే అలా వేరే తీసే పర్లేదు, ఆవిడకున్న పదవి గబ్బిలం. అంటే ఇప్పుడు ఆమె ఫ్రీడమ్ కోసమే మరి ఇదంతా సృష్టించుకుంది. ఇలా సృష్టించడం కాదండి, అక్కడ సిచ్యువేషన్ వాస్తవం. అది సిచ్యువేషన్ బట్టే వాస్తవం. అది ఇప్పుడు ఆవిడకి చెప్పడం వల్ల వాస్తవం మంచి జరిగింది, ఆవిడ చెప్పడం వల్ల ఆవిడకి మంచి జరిగింది, ఆవిడకి చెప్పడం వల్ల ఎవరు ఏంటని వీళ్ళు తెలుసుకుంటే మంచిది. బీఆర్ఎస్ నాయకులే కాదు, రేపటి రోజున కాంగ్రెస్ నాయకులే కాదు, ఎవరికైనా వెలిగేషన్స్ తప్పవు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి వెలిగేషన్ తప్పవు. ఎందుకండి గల్లీ లీడర్ అండి, వాడికి పదవి ఉండదు, ఏముండదు, లక్షల రూపాయలు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అలా కలిసి రాదని తెలుసుకునే కవిత గారు పక్కకు చెప్పలేమండి. కాకపోతే ఇక్కడ ఒకటి, కవిత గారి మీద కూడా చాలా వెలిగేషన్స్ వచ్చాయి పార్టీలో ఉన్నప్పుడే. మరి మీరు అట్లా అన్నారు కదా, కవిత గారు అలా మాట్లాడారు అని, ఆవిడకి ఎంతో నొప్పిస్తేనో మాట్లాడుంటారు. ఒకటి అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లలాగైతే చూడలేదు ఆవిడని. బయటికి మా అమ్మాయి అంటారు, బయటికి మా కూతురు అంటారు, బయటికి అంటారు. కానీ మరి అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళంతా, ఇంత పెద్ద పార్టీ నాయకులు? మరి ఇప్పుడు ఏం చేశారు? ఆ కేసుని ఏం చేశారు? మరి ఏమైంది? వాస్తవాలు ఎక్కడున్నాయి? కావాలని చెప్పేసి ముందుగానే వీరికి ఇచ్చేసారు కదా. ఎవరికి హస్తం ఉంది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కవిత గారు అక్కడ వరకు వెళ్ళి జైలు వరకు వెళ్ళడానికి కారణం ఎవరు? అక్కడ ఏ వెలిగేషన్స్ అయినాయి? ఇక్కడ 10 షార్ట్ షీట్ ఏది లేదు కదా. మరి ఇప్పుడు అంతా ఓపెన్ గా చెప్పినప్పుడు అప్పుడు ఓపెన్ గా చెప్పకుండా ఎప్పుడైతే కవిత గారు మనసు మారిపోయింది, ఈవిడ వేరే వెళ్ళబోతున్నారు అన్నప్పుడే కదా అక్కడే పంపించేశారు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఆటోలు ఎక్కేసి మళ్ళీ ఫోటోలు, వీడియో షూట్లు కవిత గారి కోసం వెళ్ళానని చెప్పేసి అని. ఇవన్నీ కూడా ఏంటి అనేది ప్రజలకు తెలుసు. చివరిగా ఒక క్వశ్చన్ సార్,
ఏం లేదు. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలవుతుంది. 7వ తారీఖున ప్రధాన విచారణ ఉంది కాబట్టి ఆ రోజు తేలబోతుంది. మరి ఒకవేళ దానిపైన అవినీతి కుంభకోణం జరిగింది అని తేలుస్తదంటారా సిబిఐ? ఖచ్చితంగా తెలవకపోవచ్చు. దాని వెనక వేరే ప్రభుత్వాలు ఏమన్నా అండగా ఉండి సిబిఐకి ఉంటే గనక ఖచ్చితంగా తెలవచ్చు. ఇంకోటి ఏంటంటే కొమ్ము కాయకుండా ఉండాలి. ఈ మధ్యన సిబిఐలు కూడా చాలా మంది వేరే కేసుల్లో కూడా చూసే ఉన్నాను నేను. వాళ్ళు కూడా కొమ్ము కాయడం మొదలు పెట్టారు కాబట్టి వారు నీతిగా ఉంటే ఇలాంటి ప్రాజెక్టులు మరొక నాయకుడు దాన్ని డిఫెండ్ చేయకుండా ఉంటారు. మరొక నాయకుడు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకున్నా కూడా ఇలాగా బయటపడబోతుందంటారా ఈ అవినీతి? ఇప్పుడు అవినీతి బయట పడవచ్చండి, కానీ కొంచెం సమయం తీసుకోవచ్చు. ప్రచారం అక్కడ ఏమవుతుందంటే విచారణ జరుగుతుంది అంతే, అది నడుస్తూ ఉంటుంది ఒక పక్క నుంచి. ఈలోపు కొన్ని ప్రభుత్వాలు చొరవ చేసుకుంటాయి. అది కేంద్రం కావచ్చు, మరొక పెద్ద పార్టీలు కావచ్చు. ఆ చొరవ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఎవరి దగ్గర డబ్బు లేదండి ఈ రోజున. ప్రతి ఒక్కరు డబ్బుకే అమ్ముడుపోతాడండి. ప్రతిదీ డబ్బు కోసమే అండి జీవితం. కాబట్టి డబ్బుకి లొంగ తీస్తే కనుక ఏం చేయలేం. కాళేశ్వరం కాదు, అంతకన్నా పెద్ద ప్రాజెక్టులు ఉన్నా కూడా మళ్ళీ హైదరాబాద్ మొత్తం పడేసి మళ్ళీ కడతానన్నా కూడా దాన్ని ఏం చేయలేరు. ఏం చేయలేదు. అలాంటి బీచ్ లాంటి తీసుకురాకుండా ఉంటే ప్రాజెక్టులు బాగుపడుతుంది తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా మరి ఇప్పుడు, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటెళ్తున్నాయి ఏంటి, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం బయట పడుతుందా లేదా అనే విషయాలపైన కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కవిత గారు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మరి సస్పెండ్ అవ్వడం అనేది కవిత గారికి ప్లస్సే కానీ మైనస్ అయితే కాదు అని కూడా క్లియర్ గా చెప్పారు. మరి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఇక్కడ కేటీఆర్ గారు హరీష్ రావు గారు 50-50 ఛాన్సెస్ పైన జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆయన అధినేత, ఆయన కింద వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆయన ఒక బాధ్యతలు అప్పచెప్పినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా చేయనప్పుడు వీళ్ళు నిందితులు అవుతారు. కానీ ఆయన ఎలా నిందితుడు అవుతాడు? మరి అదే విషయము పాయింట్ ఇప్పుడు కరెక్ట్ గా కవిత గారు ప్రశ్నించారు. అందులో తప్పేముంది? ఆ ప్రశ్నించడం వల్ల ఆమెను సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు ఆమెకు ఒక ఫ్రీడమ్ ఉంది. అందులో ఒకటి ఆమె అందరికీ మంచి చేయబోతున్నారు కాబట్టి ఆమెకు ఒక ప్లస్సే అనుకోవాలి ఇది అని చెప్పేసి కూడా చక్కగా వివరించడం కూడా జరిగింది.